హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీని చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటున్నానండి. దీనిలోనే 2 కప్పులు దోశ బ్యాటర్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకొని మీకు టేస్ట్ సరిపడినంత బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాలు గిన్నెలో నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నది స్వీట్ పొంగనాలు కాబట్టి నెయ్యి ఈ రెసిపీకి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత తిప్పుకొని మరొక 2 నిమిషాలు కాల్చుకున్నామంటే హెల్దీ ఇంకా టేస్టీ స్వీట్ పొంగనాలు రెడీ అయిపోతాయి.